అండి అందరికీ నమస్కారం. నేను మీ జయరామ్ ఠాగూర్ వీసీ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సోదర సోదరీమణులు. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఈ రోజున ఈ వీడియోలో ముఖ్య ఏమిటి అంటే మనం తెలుసుకున్నట్లయితే ఈరోజు సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ పార్ట్లోని కన్స్ట్రక్షన్ సేఫ్టీ గురించి మనం ఈరోజు క్లుప్తంగా వివరించుకుందామండి. కన్స్ట్రక్షన్ సేఫ్టీలో మనకి ఏ విధమైన ప్యాటర్న్తో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఏ విధమైన ప్యాటర్న్ పద్ధతిలో ఎంప్లాయీస్ని అసైన్ చేయడం అనేది జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ సైట్లో, ఏ విధంగా వర్క్ కార్యకలాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా మనం ఏమంటే సేఫ్టీ ఆఫీసర్లు ఈ సేఫ్టీ పార్ట్లో మనం తెలుసుకున్నట్లయితే సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రతి ఒక్కరూ కూడా బెటర్ సేఫ్టీ ఆఫీసర్ కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే అంత మంచిగా మనకి ఈ సేఫ్టీ ఆఫీసర్ రోల్లో ఎక్కువగా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ గురించి తెలుసుకుందాము. ఈరోజు కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఏ విధమైన ప్లాన్ అనేది చేస్తూ ఉంటారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్నట్లయితే ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే క్లయింట్ అనే వ్యక్తి ఏదో ఒక కాంట్రాక్ట్కి వర్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఈ కాంట్రాక్ట్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ సబ్ కాంట్రాక్ట్స్ తీసుకొని వారికి వర్క్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది. లేదంటే డైరెక్ట్గా కాంట్రాక్ట్ వాళ్ళే చేస్తూ ఉండడం అనేది జరుగుతుంటుంది. బట్ క్లయింట్ అంటూ ఎక్కువ శాతం వర్క్ చేయడం అనేది జరగదు అక్కడ. ఎందుకంటే చాలా వరకు క్లయింట్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ తీసుకున్నట్లయితే మనం కియా మోటార్స్ కానీ టొయోటా కిర్లోస్కర్ కానీ ఇలా ఏదైనా కంపెనీ తీసుకున్నట్లయితే వారు ఆల్మోస్ట్ ఆల్ ఒక పెద్ద సంస్థ అయినటువంటి ఏదైనా పెద్ద ఎల్ఎన్టీ సంస్థ కానీ లేదంటే సింధు కార్పొరేషన్ కానీ ఇలాంటి పెద్ద సంస్థలకి కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఏవైతే పెద్ద కాంట్రాక్ట్ అక్కడ వర్క్ చేస్తుంటారో వాళ్ళు సబ్ కాంట్రాక్ట్స్ని తీసుకొని బిల్డ్ చేసుకొని ఈ కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అలా తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో మనకి జనరల్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారండి. జనరల్ మేనేజర్ ఉంటారు. ఈ జనరల్ మేనేజర్ రోల్ ఏమంటే మొత్తం అంతా సైట్ సంబంధించి ఏదైతే ఉంటుందో మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించి మొత్తం అంతా కూడా ఈయనే చూస్తూ ఉంటాడు. ఈ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క రోల్ను కూడా జనరల్ మేనేజర్ అనే వ్యక్తి మనకి ఇక్కడ చూస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా మనకి ఈ జనరల్ మేనేజర్ కింద ఒక హయ్యర్ అథారిటీ ఉంటారు అంటే వాళ్ళు ఎవరప్ప అంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో హెచ్ఆర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, తిరిగి వచ్చేసి సేఫ్టీ మేనేజర్. ఇలా 3 రోల్స్ ఉంటాయి మెయిన్ మనకి. హెచ్ఆర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్. వీళ్ళు మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది కన్స్ట్రక్షన్ సేఫ్టీలో హయ్యర్ అథారిటీస్గా. వీరిపైన జనరల్ మేనేజర్ అనే వ్యక్తి ఉంటాడు. ఇది అందరికీ హెడ్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మనం ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ కింద వచ్చేసి మనకి హెచ్ఆర్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్ అనేది 2 ఉంటాయి. ఇక మనం ప్రాజెక్ట్ మేనేజర్ కింద తీసుకున్నట్లయితే మెయిన్లీ సెక్రటరీ ఉంటాడు, డాక్యుమెంట్ కంట్రోలర్ ఉంటారు. ఈ సెక్రటరీ అనేది మనకి మెయిన్ ఏమంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వారికి షెడ్యూల్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఏ విధమైన షెడ్యూల్ ఉంది, ఈరోజు ఏ విధంగా వర్క్ చేయించాలి, ఆయన ప్లాన్ చెప్పిన దాని ప్రకారం ఈ సెక్రటరీ అనేది మనకి షెడ్యూల్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం అలా తీసుకున్నట్లయితే నెక్స్ట్ పార్ట్ తీసుకున్నట్లయితే సేఫ్టీ మేనేజర్, సేఫ్టీ అడ్వైజర్ ఉంటారు. ఇలా ఈ అథారిటీస్ ఇక్కడికి వెళ్ళొచ్చేసింది కదా మనకి. ఆ తర్వాత కిందకు వస్తే మనకి ఇక్కడ చూడండి హెచ్ఆర్ ఆఫీసర్స్, పర్సనల్ డిపార్ట్మెంట్. ఈ రెండిటికి కింద మనకు వచ్చేసి అకౌంట్స్ అనేది ఉంటారు. ఈ అకౌంట్స్ వాళ్ళు ఎటువంటి బిల్ అయినా సరే, ఏ కార్యకలాపాలకు సంబంధించినటువంటి బిల్ అయినా సరే వీళ్ళ దగ్గర మనకి ఇది అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా బిల్ చేయడం అనేది జరుగుతుంటుంది. వెరిఫై చేసి బిల్ చేయడం అనేది జరుగుతుంటుంది. సబ్ కాంట్రాక్ట్ కానీ
వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి బిల్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తీసుకున్నట్లయితే క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారు ఇందులో. ఈ పార్ట్ ఇంతటితో పోతుంది మనకి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి క్యాబ్స్ డ్రైవర్స్ ప్రతి ఒక్క సైట్‌లోనూ నార్మల్‌గా ఉంటది. కొందరు అరేంజ్ చేసుకోకపోవచ్చు. కొందరు క్యాబ్స్ పెట్టుకొని ఉంటారు. నార్మల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందని మనం చెప్తున్నాను ఈరోజు. తర్వాత తీసుకున్నట్లయితే మనం ఇక్కడ సైట్ ఏజెంట్ అని వచ్చిందండి మనకి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మేనేజర్, సెక్రటరీ, డాక్యుమెంట్ కంట్రోల్ కింద మనకి సైట్ ఏజెంట్ అని వచ్చింది. ఈ సైట్ ఏజెంట్ నుంచి మనకి మెయిన్ వర్క్ అనేదంతా కూడా ఎక్కువ శాతం స్టార్ట్ అవుతుంది. ఈ సైట్ ఏజెంట్ కింద మనం ఫస్ట్ తీసుకోవాల్సింది సీనియర్ ఇంజనీర్ ఉంటాడు, సైట్ ఇంజనీర్ ఉంటాడు, జనరల్ ఫోర్మెన్ ఉంటాడు, ఫోర్మెన్ ఉంటాడు, చార్జ్ హ్యాండ్ సైట్ టెక్నీషియన్స్, లేబర్స్ అండ్ హెల్పర్స్ ఉంటారు. ఇందులోనే మనకి ఎలక్ట్రీషియన్స్ మొత్తం అందరూ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. తర్వాత తీసుకున్నట్లయితే మనకి క్వాలిటీ సర్వేయరు, క్వాలిటీ ఇంజనీరు, క్వాలిటీ ఇన్స్పెక్టరు, క్వాలిటీ టెక్నీషియన్స్, హెల్పర్స్ ఉంటారు. మనం తర్వాత తీసుకున్నట్లయితే ప్లానింగ్ ఇంజనీర్ ఉంటారు. ఇక్కడ సేఫ్టీ మేనేజర్ తీసుకున్నాం కదా. సేఫ్టీ మేనేజర్ కింద సేఫ్టీ అడ్వైజర్, సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, సేఫ్టీ ఆఫీసర్స్, తిరిగా తీసుకున్నట్లయితే సేఫ్టీ చార్జ్ హ్యాండ్, సేఫ్టీ హెల్పర్స్. ఇలా మనం సేఫ్టీ సర్కిల్ తీసుకున్నాము. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఆఫీసర్స్ చూసుకుంటాం మనము. సెక్యూరిటీ ఆఫీసర్స్ అనేది అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ వీళ్ళు చాలా వరకు సేఫ్టీ చూసుకోవడం అనేది సేఫ్టీ రోల్గా కూడా చేయడం జరుగుతుంది మనకి. ఇలా మనం స్ట్రక్చర్ తీసుకున్నాము కదా. ఎప్పుడు ప్రతి ఒక్కరి వర్క్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. ఎవరెవరు ఏమేమి ప్లాన్ ఏం వర్క్ చేస్తారనే దాని గురించి తెలుసుకున్నాము. మనం ఇక్కడ చూసినట్లయితే హెచ్ఆర్ మేనేజర్ అనే వ్యక్తి ఏం తెలుసునా మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈయన ఈ హెచ్ఆర్ ఆఫీసర్స్, పర్సనల్ డిపార్ట్మెంట్ కలిసి చేసే వర్క్ అంతా కూడా ఈ మేనేజర్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ ఇండస్ట్రియల్ సేఫ్టీలోకి, కన్స్ట్రక్షన్ సేఫ్టీలోకి మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందప్ప అంటే సేఫ్టీ ఇండెక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏదైనా కంపెనీ ఒకటి స్టార్ట్ అయినటువంటి వర్క్ రన్నింగ్లో ఉన్నటువంటి కంపెనీలోకి ఎంప్లాయ్గా వెళ్తున్నప్పుడు ఉండే ఇండెక్షన్ వేరే ఉంటుంది. మనం కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్తున్నప్పుడు ఇచ్చే సేఫ్టీ ఇండెక్షన్ వేరే ఉంటుందండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తున్నట్టునే మనకి హెచ్ఆర్ మేనేజర్తో సంబంధం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సేఫ్టీ ఇండెక్షన్ అనేది జరుగుతుందండి. అదే మనం ఇండస్ట్రియల్ సేఫ్టీలోకి వెళ్ళినట్లయితే మనం హెచ్ఆర్ మేనేజర్ అనే వ్యక్తి ఫస్ట్ రిక్రూట్ చేసుకుంటాడు. ఆ తర్వాత మనకి ఇండెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే ప్రతి ఒక్క లేబరర్ కానీ హెల్పర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ వెరిఫై చేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అర్హులు, ఫిట్గా ఉన్నారు, వర్క్ చేయడానికి అర్హులు అని చెప్పిన తర్వాత ఇక్కడ రిక్వైర్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సేఫ్టీ ఇండెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడ సేఫ్టీ ఇండెక్షన్ తీసుకొని వారు కరెక్ట్గా ఫిజికల్గా ఫిట్గా ఉండారా అని తెలుసుకున్న తర్వాతే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డిఫరెన్స్ అండి మనకి మెయిన్ ఇండస్ట్రియల్ సేఫ్టీలోకి, కన్స్ట్రక్షన్ సేఫ్టీలోకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఏమంటే సేఫ్టీ ఇండెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ మనం ఇక్కడ చూసుకున్నాం సేఫ్టీ మేనేజర్ రోల్, ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ తెలుసుకున్నాం అప్పుడే ఏముంటుంది అని. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనే వ్యక్తి ఈ కింద మొత్తం అన్ని మనం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ చాలా పెద్దగా ఉంటుంది. మనకి చూసుకున్నట్లయితే మొత్తం సైట్ ఏజెంట్, సీనియర్ ఇంజనీర్స్, ప్లానింగ్ ఇంజనీర్స్, క్వాలిటీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అనే వ్యక్తి అండర్లో ఉంటుంది. ఇంక్లూడింగ్ సేఫ్టీ ఆఫీసర్స్, సేఫ్టీ మేనేజర్స్ కూడా ఇతని అండర్లోనే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నారు కదా సేఫ్టీ అడ్వైజర్ నుంచి కూడా మొత్తం సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా అతని అండర్లో కూడా ఉంటుంది.
ఈ చైన్ అనేది ఇలా ఇలా సర్కిల్ అవుతూ ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్స్, సైట్ నర్స్ మొత్తం అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అండర్‌లో ఉంటారు. మెయిన్ ఇక్కడ మనకి సేఫ్టీ మేనేజర్. సేఫ్టీ మేనేజర్ టోటల్లీ ఓన్లీ సైట్ సేఫ్టీకి సంబంధించి ఎక్కువ శాతం సైట్ సేఫ్టీ గురించి చూసుకుంటాడు. ఈ సేఫ్టీ మేనేజర్ మ్యాన్ పవర్‌ని డైలీ కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతది. ఇక్కడ మనకి సేఫ్టీ హెల్పర్స్ ఉన్నారు కదా! ఈ సేఫ్టీ హెల్పర్స్ వర్క్ ఏమంటే, ఈ ఇక్కడ ఉన్నటువంటి చార్జ్ హ్యాండ్ టెక్నీషియన్స్, లేబర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వీరు కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేయడం, వారికి సరైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం ఈ సేఫ్టీ హెల్పర్స్ పని. తిరగా వచ్చేసి మనకి ఇక్కడ సేఫ్టీ చార్జ్ హ్యాండ్ ఉన్నాడు కదా! ఈ సేఫ్టీ చార్జ్ హ్యాండ్‌కి సేఫ్టీ హెల్పర్ అనే వ్యక్తి పూర్తి డీటెయిల్స్ అనేవి అందజేయడం అనేది జరుగుతది. ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? ఎలా వర్క్ చేస్తున్నారు? నా అండర్‌లో ఎంతమంది ఉన్నారు? అనే దాని గురించి ఆయన ఇక్కడ సేఫ్టీ చార్జ్ హ్యాండ్‌కి ఇవ్వడం అనేది జరుగుతది. సేఫ్టీ చార్జ్ హ్యాండ్ కార్యకలాపాలు ఎలా చేస్తారంటే, ఈరోజు ఇలా ఉంది. ఈ విధంగా చేశారు. ఇంతమంది వర్క్ చేశారు. ఈ ఈ విధమైన సేఫ్టీతో చేశారని ఇక్కడ సేఫ్టీ ఆఫీసర్‌కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతది. ఈ సేఫ్టీ ఆఫీసర్ సేఫ్టీ ఇంజినీర్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతది. అలా ఈ అడ్వైజర్ అనే వ్యక్తి, సేఫ్టీ అడ్వైజర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్‌గా సేఫ్టీ ఆఫీసర్స్ దగ్గర ఇండక్షన్ ఇచ్చే కేపబిలిటీ ఉందా? మంచిగా వర్క్ చేయించగలుగుతున్నారా? అనే దాని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్లీ సేఫ్టీ మేనేజర్ మంచిగా దీన్ని అబ్జర్వ్ చేస్తూ, అప్రూవ్ చేస్తూ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏ విధంగా చేయాలా? రోడ్ సైడ్ ఎలా చూసుకోవాలా? ఏ విధమైన సేఫ్టీకి సంబంధించి మొత్తం అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో సేఫ్టీ ఆఫీసర్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వచ్చింది కదా! ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంటు మెయిన్‌లీ చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా ఒక సేఫ్టీ రోల్‌గా సైట్‌లో వర్క్ చేయడం అనేది జరుగుతది. ప్రతి ఒక్కరు పీఓపీ కిట్ ధరించి ఉండారా? సేఫ్టీతో వర్క్ చేస్తున్నారా అని అబ్జర్వ్ చేయడము. లేదా తంబాకు ఇలాంటివి యూజ్ చేస్తున్నారా? మత్తు పదార్థాలు యూజ్ చేస్తున్నారా? అనే దాని గురించి ఫుల్ సెక్యూరిటీ చూసుకోవడం అనేది జరుగుతది. మ్యాన్ అండ్ మెటీరియల్‌కి ప్రొటెక్షన్‌గా ఉంటారు. ఇక్కడ మెటీరియల్స్ వస్తున్న ప్రతి ఒక్క మెటీరియల్ కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ దగ్గర ఎంట్రీ అయ్యి వస్తుంది. కాంట్రాక్ట్స్ ఏవైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మెటీరియల్స్ అయితే ఏమి, మ్యాన్ పవర్ అయితే ఏమి కరెక్ట్‌గా వీరు అండర్‌లో చెకింగ్ చేపించుకొని కరెక్ట్‌గా వస్తుంటారు. ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వర్క్ ఇది ఉంటది. మనం తిరగా తీసుకున్నట్లయితే సైట్ ఏజెంట్ దగ్గరికొచ్చేసాం. సైట్ ఏజెంట్ దగ్గరికొస్తే సీనియర్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్స్, జనరల్ ఫోర్మెన్, చార్జ్ హ్యాండ్స్. సీనియర్ ఇంజినీర్ అనే వ్యక్తి ఏం చేస్తుంటాడు అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. సీనియర్ ఇంజినీర్ ఫస్ట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సైట్ ఇంజినీర్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసిన వర్క్ ఏ ప్లేస్‌లో ఏ సైట్ ఎక్కడ చేశారు అనే దాని గురించి ఆ సైట్ మాత్రమే చూస్తూ ఉంటారు. ఇక్కడ జనరల్ ఫోర్మెన్ తీసుకున్నట్లయితే, జనరల్ ఫోర్మెన్ మెయిన్‌లీ మొత్తం కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తించడంలో ముందుంటాడు. వర్క్ చేయించడము, ఆ వర్క్ కరెక్ట్‌గా చేస్తున్నారా? క్వాలిటీ ఉందా? అనే దాని గురించి జనరల్ ఫోర్మెన్ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఫోర్మెన్ కూడా అలానే వర్క్ చేస్తుంటాడు. ఈ జనరల్ ఫోర్మెన్‌కి సపోర్టివ్‌గా పనిచేస్తుంటాడు. ఈయన కూడా వర్క్ చేయడం అనేది జరుగుతది. అక్కడ సైట్‌లో వర్క్ చేయడం అనేది జరుగుతది. వాళ్ళ కింద ఈ చార్జ్ హ్యాండ్స్, టెక్నీషియన్స్, లేబర్స్ అండ్ హెల్పర్స్ ఉంటారు. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లానింగ్ ఇంజినీర్ అని ఉన్నారు కదా! ఈ రోల్ తీసుకుందాం మనం ఇప్పుడు. ఈ ప్లానింగ్ ఇంజినీర్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్‌స్ట్రక్షన్ సైట్‌ని ఒక డ్రాయింగ్ అనేది ఏసింటారండి మనకి. ఈ ప్లానింగ్ ఇంజినీర్స్ డ్రాయింగ్ అనే ఇది ఏసింటారు. ఈ డ్రాయింగ్‌లో మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలనే దాని గురించి ప్లాన్ ఇస్తూ ఉంటాడు. ఈ ప్లానింగ్ ఇంజినీర్ మోస్ట్‌లీ చాలా వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్ చేసుకోరు. ప్లానింగ్ ఇంజినీర్‌ని ఔట్ సైడ్ నుంచి వస్తుంటారు. డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవడానికి చాలా డిమాండ్ ఉంటది వాళ్ళకి. కొందరు డైరెక్ట్ కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఈ ప్లానింగ్ ఇంజినీర్ చాలా ఇంపార్టెంట్ రోల్ వ్యవహరిస్తాడు. ఏదైతే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ డ్రాయింగ్ అంతా కూడా ఈయనే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతది. తర్వాత తీసుకున్నట్లయితే క్వాలిటీ ఇంజినీర్, క్వాలిటీ సర్వేయర్, క్వాలిటీ ఇన్స్‌పెక్టర్, క్వాలిటీ టెక్నీషియన్స్, క్వాలిటీ హెల్పర్స్ ఉంటారు.
ఈ క్వాలిటీ సర్వేయర్ ఏం చేస్తుంటాడు, క్వాలిటీ ఇంజినీర్‌కి, క్వాలిటీ సర్వేయర్‌కి ఏం డిఫరెన్స్ అంటే, క్వాలిటీ ఇంజినీర్ వచ్చినటువంటి వస్తువుని ఏదైతే ఉంటదో ఆ క్వాలిటీని చెక్ చేస్తూ, ఆ క్వాలిటీకి సంబంధించిన రిపోర్ట్ ఫైనలైజ్ చేసి, ఇది బాగా ఉంది అని దాని వ్యవహరించి, దాన్ని కరెక్ట్‌గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతది. అదే క్వాలిటీ సర్వేయర్ ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి సైట్‌నంతా ఈ సర్వే చేసి, ఇది క్వాలిటీ డిస్టెన్స్ ఏమేమి కావాలో దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా సర్వే చేసి ఉంచడం అనేది జరుగుతది. ఫైనల్ ఆడిట్ కూడా ఈయనే చేయడం అనేది జరుగుతది క్వాలిటీ సర్వేయర్. తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ హెల్పర్స్, క్వాలిటీ టెక్నీషియన్స్, ఇన్స్‌పెక్టర్స్ ఉన్నారు కదా! వీళ్ళు మెయిన్ ఇక్కడ ఏం చేస్తారంటే, క్వాలిటీ టెక్నీషియన్స్ వచ్చినటువంటి వస్తువు ఏదైతే ఉంటదో, సిమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా ఉండొచ్చు. ఆ సైట్‌కి సంబంధించి ఏ వస్తువు వస్తున్నా ఇక్కడ బిల్డ్ చేసేటప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. ఇక్కడ క్వాలిటీ ఇన్స్‌పెక్టర్ దాన్ని ఇంకోసారి వెరిఫై చేసి క్వాలిటీ ఇంజినీర్‌కి అప్రూవల్ ఇస్తాడు. ఈ క్వాలిటీ ఇంజినీర్ ఫైనల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి ఈ క్వాలిటీ సర్వేయర్ చెక్ చేస్తాడది. ఇలా మనకి ఈ కన్‌స్ట్రక్షన్ సేఫ్టీలో ఈ విధమైన ప్యాటర్న్‌తో మనకి కన్‌స్ట్రక్షన్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారండి సాధారణంగా. మనం ఇలా ఈ విధంగా ఉంటది. మనం రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఇదే టాపిక్ నుంచి ఈ ఈ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పీఓపీలో మనకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌లో ఈ ఎవరైతే ఈ హైయర్ అథారిటీస్ కానీ, మనకి క్వాలిటీ డిపార్ట్‌మెంట్ గానీ, సేఫ్టీ డిపార్ట్‌మెంట్ గానీ, ఈ సైట్ ఏజెంట్ కింద ఉన్న సీనియర్ ఇంజినీర్స్, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ గానీ ఎవరైతే ఏ విధమైన జాకెట్స్ ధరిస్తారో, ఏ విధమైన హెల్మెట్స్ ధరిస్తారు, ఏ విధమైన వర్క్ ఇది మెయింటైన్ చేస్తారు, సేఫ్టీ రూల్స్ మెయింటైన్ చేస్తారనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. క్లుప్తంగా మీకి నెక్స్ట్ వీడియోలో మనకి ఈ జనరల్ మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ లేబర్స్ వరకు కూడా ఏ విధమైన హెల్మెట్ అండ్ జాకెట్ వేసుకుంటారనే దాని గురించి క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈరోజు ఇంతటితో మనం స్టాప్ చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో ఇంతటి వరకు చూసినందుకు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేఫ్టీ డిపార్ట్మెంట్లో సేఫ్టీ ఆఫీసర్స్కి మెయిన్ కావాల్సింది ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది గుడ్ సేఫ్టీ ఆఫీసర్గా ముందుకెళ్ళడానికి. చాలా వరకు ఎంత ఎక్కువ కాలం సేఫ్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంటుంది. ప్రతి ఒక్కటి కూడా షైన్ బోర్డ్స్ అసైన్ చేయడం కానీ, ఇంకోటి అసైన్ చేయడం కానీ, డైరెక్షన్ బోర్డ్స్ కానీ, లేదా సేఫ్టీ డాక్యుమెంటేషన్స్ కానీ అన్నీ కూడా మనము ఒకేసారి తెలుసుకోవడం అనేది జరగదు. ఎక్స్పీరియన్స్ మీద సేఫ్టీ డిపార్ట్మెంట్లో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు.